మృదుల, నువ్వు కూడా తిను. మాన్సి 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 మానసి మానసి ఏమైంది మానసి? మృదుల అవుతుంది. మృదుల కళ్ళు తిరుగుతుంది. మానసి ఏదో అవుతుంది. అలాగే వదిన. పట్టుకో. అత్తయ్య, అందరం ఎందుకులేండి, నేను కారు వెళ్ళొస్తాం. కంగారు పడకండి. జాగ్రత్త. అలాగే అత్తయ్య. ఇదేంట్రా ఇలా జరిగింది? మానసికేం కాదు కదా? అమ్మా, ఈ టైంలో నీరసంగా ఉండడం, కళ్ళు తిరగడం కామనే కదా. ఏం కాదులే అమ్మా, నువ్వు పద. ఏం కాదా? కలిపింది మామూలు మందు కాదు. తల్లి కావాలన్న దాని కలలు, దీని ఆశలన్నీ చిదిమేసే మందు. మానసి మాత్రమే తిన్నది, మృదుల తినలేదనే కదా అంటున్నావు? నాకు ఆ డిసప్పాయింట్మెంట్ ఉంది, కానీ ఒక్కటైనా వర్కౌట్ అయింది కదా. ప్రస్తుతానికి అది చాలు. లెక్క మొదలైంది రంగే. ఒక్కొక్కటి చొప్పున లెక్క తగ్గించుకుంటూ వెళ్ళాలి. మృదుల, నీతో మాట్లాడాలి. ఒకసారి పక్కకి రమ్మా. ఏం జరిగిందమ్మా? ఏం లేదు డాక్టర్, ఉన్నట్టుండి కళ్ళు తిరుగుతున్నాయి, కడుపు నొప్పి అని పడిపోయింది. ఏమైంది డాక్టర్? ఏదైనా ప్రాబ్లమా? ఎలా చెప్పాలో అర్థం కావట్లేదమ్మా.
తనకి గర్భస్రావం అయింది. ఏమంటున్నారు డాక్టర్? నో, అలా జరగడానికి వీల్లేదు. పాపం డాక్టర్ చాలా ఆశలు పెట్టుకుంది. మీకు దండం పెడతాను, ఏదో ఒకటి చేయండి. చేయడానికి ఏం లేదమ్మా. తెలుసో తెలియకో గర్భస్రావం జరిగే మందేదో తీసుకుంది. అది కూడా చాలా పవర్ఫుల్. టైంకి తీసుకొచ్చారు కాబట్టి సరిపోయింది. లేదంటే తన ప్రాణాలకే ప్రమాదమై ఉండేది. జాగ్రత్తగా చూసుకోండమ్మా. ఎస్ ఎస్, ఇన్నాళ్ళకి నేను అనుకున్నది జరిగింది. వేట మొదలైంది రంగి. ఇక ఆ దేవుడు దిగొచ్చినా ఆపలేడు. నేనేం పాపం చేసిన అత్త? దేవుడు ఎందుకు ఇంత అన్యాయం చేసిండు? నేను వారసుల కోసం ఎన్ని కలలు కన్నాను, ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. మీరీ శుభవార్త చెప్పగానే ఎంతో పొంగిపోయాను. కానీ ఆ సంతోషం 3 నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా ప్రాణాలకే ప్రమాదం. ఇవన్నీ కలిసిన పడగనీడలో ఉంది మీ జీవితం. ప్రమాదం వెంటాడుతోందని గురువుగారు చెప్తే ఏమో అనుకున్నాను. కానీ మరి ఇంత దారుణంగానా? తినే తిండి దగ్గర నుంచి వేసుకునే మందు దాకా ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉన్నాం కదా. అయినా ఎందుకు ఇలా జరిగింది? ఏం చేస్తాం పెద్దమ్మ, మా కర్మ అంతే. దేవుడు మా నుదుటిన ఇలా రాసి పెట్టాడు. ఇది దేవుడు రాసిన రాత కాదు గౌరవ్. ఎవరో పగతో పంతంతో రగిలిపోతూ మన జీవితాల మీద రాయాలనుకుంటున్న రాత.
మా కడుపులో బిడ్డలు బాగుండాలని పసుపు ముద్దలు ఇవ్వాలనుకున్నారు అత్తయ్య. కానీ మా కడుపులో పిండాలనే కరిగించి మా అందరిని ఎవరో కలిపారు. పసుపు మొత్తం తీసి చిన్న చిన్న ఉండలు చేసి తీసుకురా. ఒక్క క్షణం తేడా అంతే. లేదంటే నా పరిస్థితి కూడా ఇలాగే అయి ఉండేది అత్తయ్య. తప్పించుకున్నావని సంబరపడుతున్నావేమో, కానీ నువ్వు కూడా దానిలాగే కడుపు పట్టుకొని ఏడుస్తావు. క్షణాలు రోజులు తేడా అంతే. ఏమంటున్నావు మృదుల? పసుపులో ఎవరో ఏదో కలపడమేంటి? పసుపు కొమ్ములను చిత్త కొట్టే నా చేతులతో నేనే నూరాను కదా. మరైతే ప్లేటు ఆ పనమ్మాయి చేతిలో ఎందుకుంది? అంటే నేను పసుపు నూరుతుంటే తను నూరుతానని మధ్యలో వచ్చింది. నా కోడళ్ళకి నా చేతులతోనే ఇస్తానని చెప్పాను. అయినా పసుపు ముద్దలు చేస్తానని చేతిలోంచి తీసుకుంది. నేను చైత్ర బయటకు వచ్చేసాం. తను తర్వాత వచ్చింది. అయితే ఇది ఖచ్చితంగా పనమ్మాయి రంకి పనే. మృదుల 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 అంత మృదుల రంగి, ఎవరికి ఏ అనుమానం రాకుండా బాగా కలిపావు. ఇన్నాళ్ళకి మేడం మనల్ని మెచ్చుకుంది. మిగతా వాళ్ళనా సంపేద్దాం. మేడం కోసం మనం ఏమైనా చేయాలి. ఎంతమంది ప్రాణాలైనా తీయాలి. ఎందుకు ఇలా చేసావు చెప్పు. ఎందుకు ఇలా చేసావు చెప్పు. చెప్పు చెప్పు. చెప్తావా లేదా? చెప్పు చెప్పు. పసుపులో ఏం కలిపావు? ఎందుకు కలిపావు? ఎవరు చేయమన్నారు? తెలీదమ్మా, మాకేం తెలీదమ్మా. తెలీదన్నారంటే మాకేం చంపేస్తాను. తెలీదమ్మా. చెప్పవే. తెలీదన్నారంటే చంపేస్తాను. ఏయ్, చెప్పవే. నా కోడళ్ళకి నేను పసుపు ముద్దలు పెడతానంటే నా చేతిలోంచి తీసుకున్నావు కదే. ఇందుకోసమేనా? ఏం కలిపావు? ఏం కలిపావే? చెప్పవే. ఎందుకు నా కోడలి కడుపులో విషం నింపావు? చెప్పు చెప్పు చెప్పు. చెప్పవే. ఇలా మెల్లిగా అడిగితే చెప్పరు పెద్దమ్మా. నా మానసిక అన్యాయం చేస్తారా? చంపేస్తాను. చెప్పు. తెలీదు సార్. చెప్పరా. చెప్పు. చంపేస్తాను లేకపోతే. తెలీదు సార్.
చెప్పండి, ఈ ఇంట్లోనే ఉంటూ ఈ ఇంటి ఉప్పు తింటూ ఈ ఇంటి ఆడపిల్లని తల్లి కాకుండా చేస్తారా? మీరసలు మనుషులేనా? మీకసలు మనసు ఎలా వచ్చింది? ఎందుకు అలా చేస్తున్నారో చెప్పండి. సార్ సార్ ఇవ్వరా. ఒక్క నంబర్ కూడా లేదు. దీంట్లో ఒక్క నంబర్ కూడా లేదేంట్రా? అన్ని జాగ్రత్తలు తీసుకునే వచ్చారు మధు గారు. అంత సులువుగా ఎక్కడ దొరుకుతారు? ఇప్పటికిప్పుడు ఆలోచించిన నీకే ఇన్ని ఐడియాలొస్తే పక్కాగా ప్లాన్ చేసిన దాన్ని నేనెంత జాగ్రత్తగా ఉంటాను. చెప్పాను కదా మృదుల, ఎంత అడిగినా వాళ్ళు చెప్పరు. వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు దొరకవు. చూడండి, ఎలాగో దొరికిపోయారు కాబట్టి ఎవరు చేయిస్తున్నారో చెప్తే కనీసం మిమ్మల్ని వదిలేసే ఛాన్స్ ఉంటుంది. చెప్పండి. లేదు చైత్ర, నా కుటుంబానికి ఇంత అన్యాయం చేసే వాళ్ళెవ్వరినీ వదిలే ప్రసక్తే లేదు. ఎలా చెప్పరో నేను చూస్తాను. మర్యాదగా ఇదంతా ఎవరు చేయిస్తున్నారో చెప్పండి, లేదంటే కాల్చి పారేస్తాను. చంపే పెద్దమ్మా. మానసిక అన్యాయం చేసిన వాళ్ళెవ్వరూ బతకడానికి వీల్లేదు. చంపే. చెప్తారా చంపేయాలా? అమ్మా అమ్మా చెప్తానమ్మా. చెప్పు, ఎవరది చెప్పు. కనకం చేయమందమ్మా. కనకమా? 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 చెప్పిందంతా మీకు బాగా అర్థమైంది కదా? గుర్తుపెట్టుకోండి. చూడండి, ఏదైనా పరిస్థితుల్లో మన గురించి నిజం బయటపడితే మన ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ మన గొంతులో నుంచి నిజం మాత్రం బయటకు రాకూడదు. అలాగే మేడం. ఒకవేళ మరీ పరిస్థితులు చేయి దాటిపోతే కనకం అనే ఆవిడికి వీళ్ళకి మధ్య గొడవలు జరిగాయి. ఆవిడ చేయించిందని చెప్పండి. దృష్టి ఆవిడ మీదకి వెళ్తుంది. మన పని ఇంకా సులువవుతుంది. అర్థమైందా? అన్ని రకాల జాగ్రత్తలతో మిమ్మల్ని అష్టదిగ్బంధనం చెయ్యడానికి వచ్చిందాన్ని అంత తేలిగ్గా ఎలా తెలుసుకొనిస్తాను? తెలుసుకునేలోగా మీ బ్రతుకుల్ని తెల్లార్చేస్తాను.